నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ వెన్నెల. చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్ననే కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. అధికార పార్టీ బీఆర్ఎస్ పై గెలిచి తీరుతామంటూ వాగ్దానాలు చేసింది. అలాగే బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక పేపర్ చూసుకున్నట్టయితే మొదటిగా ఈనాడు. మోదీకి వత్తాసు, బీఆర్ఎస్ అంటే భాజపా రిస్తేదార్ సమితి, అది భాజపాకు బి టీం. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే. కాంగ్రెస్ బారాసాల మధ్య పోటీ. అధికారంలోకి రాగానే వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్. ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీలు చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ తో అనేక పథకాల్లో అవినీతికి పాల్పడుతుందని, ఇదంతా మోదీకి తెలుసని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధాన నిర్ణయంలో జరిగిన అవినీతి అంతా దగ్గర ఏజెన్సీలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ అంటే భాజపా రిస్తేదార్ సమితి అని విమర్శారు. కర్ణాటక ఫలితాలు పునరావృతమయ్యేలా తెలంగాణలో బారాసాను ఓడించాలని ప్రజలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథి హాజరై ప్రసంగించారు. తొలుత ఆయన బారాసా నుంచి బయటికి వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రధానంగా ఆ పార్టీలోకి అలాగే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యారు. మనం చూసుకున్నట్టయితే నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ, అలాగే మిగతా నేతలు కూడా. ప్రధానంగా అయితే అలాగే వితంతువులకు వృద్ధులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే చూడాలి, అసలుకి విపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే అసలు కాంగ్రెస్ వర్సెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అన్నట్టుగా రాష్ట్రంలో తయారైంది. ప్రధానంగా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు, కేవలం వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఇంతవరకు ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం నెక్స్ట్ కాలం చూసుకున్నట్టయితే ఎన్సీపీలో విస్ఫోటనం. నిలువునా చీలిన పవార్ పార్టీ, సింధే ప్రభుత్వంలో చేరిన అజిత్. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం, మంత్రులుగా మరో 8 మంది ఎన్సీపీ నాయకులు. చర్యలు తప్పవని శరద్ పవార్ హెచ్చరిక. తమదైన శైలిలో అసలైన పార్టీ అన్న అజిత్. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపు. రాజకీయ ఉద్దండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీలో ముక్కైంది. ఇక పార్టీ సీనియర్ నేత పవార్ కు స్వయాన అన్న కుమారుడైన అజిత్ పవార్ పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏకనాథ్ షిండే ప్రభుత్వంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అది వారం ముంబైలో చోటు చేసుకున్న ఈ పరిణామం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. మనం చూసుకున్నట్టయితే ఎన్సీపీలో విస్ఫోటనం జరిగింది. అయితే ప్రధానంగా పవర్ కు ఎవరైతే పార్టీ సీనియర్ నేతలు ఉన్నారో పవర్ అన్న కుమారుడైన అజిత్ పవార్ ఎన్డీఏలో చేరారు. అయితే ప్రభుత్వం ముక్కలైపోయింది. మహారాష్ట్రలో మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మహారాష్ట్రలో కూడా రాజకీయాలు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. దీనిపై ఎన్సీపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అధికారంలోకి రాగానే ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తాం. కేంద్ర సహకారం తెలంగాణకే ఎక్కువ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజా ప్రగతి భవన్ గా మార్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో ఆదివారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. కాజీపేట మండలం అయోధ్యపురంలో పీఓహెచ్ నిర్మాణ స్థలం మోదీ బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ జూలై 8న ప్రధాని మోదీ మరొకసారి తెలంగాణ రానున్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా బీజేపీ ఏమంటుందంటే 15 లక్షల మందితో మేము ఈసారి సభ నిర్వహిస్తాం, అది భారీ రేంజ్ లో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ ఈ నెల జూలై 8న బహిరంగ సభ నిర్వహించనుంది. దాంట్లో అసలు మోదీ ఏ అంశాలపై మాట్లాడతారు, లాస్ట్ టైం మాట్లాడినట్టు కవిత కేసీఆర్ కుటుంబం గురించి పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి కేసీఆర్ కుటుంబాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని ఆయన మాట్లాడతారా, లేకపోతే ఇంకేమైనా అంశాలపై చర్చిస్తారా? ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఏదైతే కొన్ని వాగ్దానాలు ఉన్నాయో అవేవి ఇచ్చిండా అంటే ఇంకా వాళ్ళు చెప్పిన హామీలు పథకాలు అమలు చేయకుండా ఉన్నారు దాన్ని మాట్లాడతారా అంటే
మనం చూడాలి అసలు మోదీ దేని మీద ప్రధానంగా వస్తారో. అలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ పార్టీ అని చెప్పి నిన్న ఏదైతే ఖమ్మంలో సభ జనానికి ట్వీట్ ద్వారా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ ఖమ్మంలో వచ్చిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మంత్రి హరీష్ రావు అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కాదని స్కామ్ గ్రేస్ పార్టీ అని ముద్రపడిందని, అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు పక్కన పెట్టి వ్యాఖ్యానించారు. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ సభపై ఆయన ట్విట్టర్ లో స్పందించడంతో పాటు సోమాజిగూడెంలో ఒక కార్యక్రమంలో సందర్భంగా మాట్లాడుతూ విలేకరులతో ఇంకా అన్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వ్యాఖ్యలు చేశారు. ఫుల్ ప్రతిపక్షాలు అంతా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో వెంటనే హరీష్ రావు నిన్న సభపై స్పందించారు. ఆయన రీకౌంట్ అంటే రివర్స్ అటాక్ చేయడం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ కాదు స్కామ్ గ్రేస్ పార్టీ అని చెప్పి వ్యాఖ్యానించారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ కాలంలో చూసుకున్నట్టయితే కష్టకాలంలోనే తెలుస్తుంది కాళేశ్వరం విలువ. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షభావ కరువు పరిస్థితులకు రాష్ట్రంలో రానియకుండా కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ సాగునీటికి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇక కాళేశ్వరం విలువ కష్టకాలంలో తెలుస్తుందని, ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తారని ఆదేశించారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే వర్షాలు అతి తక్కువగా కురవడంతో కష్టకాలంలో కాళేశ్వరం తోడుగా ఉంటుందని చెప్పి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా ఒకటే స్పందించింది. బీజేపీ ఖతం. ఏదైతే ఆ పార్టీ బి టీమ్ తో ఆ పోటీ, బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ సమితి అని చెప్పి అన్నారు. ఇక అందుకే ప్రజల భేటీకి ఆహ్వానించలేదు, బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తే మేము రాబోమని చెప్పాం. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అంతా కేంద్ర ఏజెన్సీలకు తెలుసు. కాళేశ్వరం మిషన్ కాకతీయలో వేల కోట్ల అవినీతి జరిగింది. ఇక ధరణితో భూములు సీఎం దోచుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ టైర్ 4 పంచరు. ఇక తెలంగాణకు రాజును అనుకుంటున్న కేసీఆర్. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవరోధాల నుంచి జనగర్జనకు జై. కాంగ్రెస్ సభకు భారీగా తరలివచ్చిన జనం. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ బి టీం అయిన బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పోటీ అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఇటీవల కర్ణాటకలో బీజేపీని ఓడించామని, తెలంగాణలో ఆ పార్టీ బి టీం ను ఓడించారు. ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జన సభకు రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు ఇతర నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతి అక్రమాలు కుంభకు సమాచారం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఉందని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారన్న ఏదైతే సభ జరిగిందో ఖమ్మంలో రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుంభకోణం జరిగింది ధరణిలో, అలాగే కాళేశ్వరం మిషన్ కాకతీయలో వేల కోట్ల అవినీతి జరిగింది, ధరణితో వేల కోట్ల ఆస్తులను దోచుకుంటున్నారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆ పార్టీ ఏదైతే బి టీమ్ గా బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ ను వ్యవహరిస్తూ చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు, అభివర్ణించారు. బీఆర్ఎస్ కి బి టీమ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కి బి టీమ్ బీజేపీకి బి టీం బీఆర్ఎస్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదు అంటే బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తే మేము రాబోం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పాయి. అలాగే కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లోనే ఉంది, కేసీఆర్ అవినీతి అంతా కేంద్ర ఏజెన్సీలకు తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో బండి సంజయ్ పని అయిపోయింది, ఆయన 4 టైర్లు పంచర్ అయినాయి, ఇంకా తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అంటూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక అవరోధాలను అధిగమించి మేము సభను నిర్వహించాం, సభను భారీ ఎత్తున సక్సెస్ చేశామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నిన్న భారీ జన సమీకరణతో నిన్న ఖమ్మం సభ భారీ ఎత్తున జరిగింది. ఇక ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తామంటున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, అలాగే చేనేత, కళ్ళు గీత కార్మికులకు, అలాగే డయాలసిస్ వాళ్ళకు కూడా మేము పెంచుతాము, ఖచ్చితంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 4,000 పెన్షన్ ఇస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే ఇది ఎంతవరకు జరుగుతుంది 4,000 పెన్షన్ అనేది మన అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఒక పక్కన వినిపిస్తున్న విమర్శ
విమర్శ ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ రాష్ట్రంలో అమలు చేయలేని పథకం ఇక్కడ అమలు చేస్తా అంటున్నారు. అంటే ఎన్నికలకు మించి రాష్ట్రానికి మారుతూ ఉంటాయా, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇస్తారా అని చెప్పి ఒక పక్కన ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న మాట. అలాగే రాజకీయ పండితులు కూడా అడుగుతున్నది, జనాలు కూడా అడుగుతున్న మాట ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఈ 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయడం లేదు అని చెప్పి ప్రధానంగా అడుగుతున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ చూస్తే ఎన్డీఏలోకి ఎన్సీపీ. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. సింధే ప్రభుత్వంలోకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం. జగన్ బాజుల్లో సహా మంత్రులుగా 8 మంది. ఇక తొలుత అజిత్ ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశం. హాజరైన ఎన్సీపీ అధినేత కుమార్తె సుప్రియ, అనంతరం సీఏ సిండేను కలిసిన అజిత్. ప్రధానంగా చూస్తున్నట్టయితే మహారాష్ట్రలో ఒక భారీ షాక్ తగిలింది. నేను ఆదివారం ఎన్సీపీ నుంచి 8 మంది ఎన్డీఏలోకి చేరారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్సీపీకి భారీ షాక్ తగిలినట్టయింది. అయితే పవర్ ఇదంతా జరగడంపై పవర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్డీఏలోకి ఎన్సీపీ చేరడంతో ఆ పార్టీ మళ్ళీ చీలింది. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. సింధే ప్రభుత్వంలోకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ చేరడంతో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజిత్ పవార్. నెక్స్ట్ మహారాష్ట్రలో ఒక తీవ్ర ప్రకంపనం రేగినట్టు మనకు తెలుస్తుంది. ఇక మనం కింద కాలం చూసుకున్నట్టయితే చావులోనూ వివక్ష. దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండవా? ఎమ్మెల్యే అయినా సహాయ మంత్రి హోదా ఉన్నా అంతేనా? నాడు సాయన్నకు నేడు సాయి చందుకు. కళాకారులుగా సినీ ప్రముఖులకు అధికారుల లాంఛనాలతో దళిత కవులు కళాకారులకు మాత్రం దక్కని గౌరవం. ప్రభుత్వ ప్రోటోకాల్ కులమే అడ్డుపోతుందా? సర్కార్ తీరుపై దళిత ప్రజా సంఘాల ఆగ్రహం. ఇక చూసుకున్నట్టయితే మొన్న కొన్ని రోజుల క్రితం కళాకారుడు సాయి చంద్ మృతి చెందడం జరిగింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ దూరమైన సందర్భంగా ఆయన పాట మనం చూస్తున్నట్టయితే కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ భౌతికంగా దూరమైన ఆయన పాట మాత్రం రాష్ట్రమంతటా మారుమోగుతూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ ఆలపించిన ఉద్యమ పాట జనం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇక బీఆర్ఎస్ రాజకీయ సభల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సాయి చంద్ తన పాటలతో అలరించిన తీరును తలుచుకుంటున్నాడు. అయితే ప్రధానంగా అధికార లాంఛనాలతో ఎందుకు జరగలేదు అని చెప్పి దళిత కులస్తులు అలాగే ప్రతిపక్షాలు నిలదీయడం జరుగుతుంది. కళాకారులుగా సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో ఇస్తున్నారు, దళిత కవులకు కళాకారులకు గౌరవం దక్కదా అని చెప్పి ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మనం వెలుగు చూసుకున్నట్టయితే వెలుగులో కూడా నిన్న ఏదైతే సభ జరిగిందో ఖమ్మంలో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అవినీతి కేసీఆర్ ను వదలం, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి తీరుతా అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక్క కాళేశ్వరంలోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ధరణి, మిషన్ భగీరథ సహా అన్నిట్లోనూ దోపిడీ జరిగింది. ఇక రాజుగా తెలంగాణ తన జాగీర్గా ఫీల్ అవుతున్నాడు. తెలంగాణ ప్రజల కలను నాశనం చేశాడు. అలాగే కర్ణాటక ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయి. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ పార్టీ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పేదలకు అండగా పాదయాత్ర చేస్తున్న బట్టి విక్రమార్కు ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇక ఖమ్మంలో ధూమ్ధామ్ గా తెలంగాణ జనగర్జన సభ జరిగింది. తెలంగాణలోని అన్ని రంగాలను అందరినీ కేసీఆర్ దోచుకుంటున్నారని, అత్యంత అవినీతి పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అవినీతి కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలను 9 ఏళ్ల కేసీఆర్ పాలన నాశనం చేసింది. తనకు తాను కేసీఆర్ రాజుగా ఫీల్ అవుతున్నాడు. ప్రధానంగా వెలుగులో చూస్తున్నట్టయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనని తాను రాజుగా ఫీల్ అవుతున్నాడు. ఇంతవరకు ప్రజలకి చేసిందేవీ లేదు. ధరణిలో అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వెనకేసుకుంటున్నారు. ధరణిలో కొన్ని వేల కోట్ల భూముల్ని దోచుకుంటున్నారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే షిండే తోవలో అజిత్ పవార్, ఇక బీజేపీ చేతులతో కలిపిన ఎన్సీపీ కీలక నేత, 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్, మిగతా వాళ్ళు మంత్రులుగా ప్రమాణం. ఎమ్మెల్యేలంతా తనకే సపోర్ట్ చేస్తున్నారని ప్రకటన, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇక శరద్ పవార్ విదేశీ టూర్లో ఉన్న భాగంగా ఆయన లేని సమయంలో ఆయన
8 మంది కలిసి ఎన్సీపీలో నుంచి ఎన్డీఏకి చేరడం జరిగింది. అయితే పార్టీని విభజించడం జరిగింది. మహారాష్ట్రలో తీవ్ర ప్రకంపనం రేగింది. నిన్న ఆదివారం ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మనం అలాగే కింద చూసుకున్నట్టయితే కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాణహిత గోదావరిలోకి వచ్చే నీళ్లను వచ్చినట్టే ఎత్తిపోయిందని చెప్పి కేసీఆర్ నిన్న సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది అధికారులకి. అలాగే కేసీఆర్ ఎన్ని కోట్లు పంచినా గద్దె దిగ తప్పదు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు పంపేయడం తథ్యం. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న బీఆర్ఎస్ హామీ ఏమైంది? ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జరిగిన మీటింగ్ లో ఆయన ప్రధానంగా కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి కాజీపేటకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కేంద్రం ఇచ్చింది. అలాగే దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదు, అందుకే దానికి సమానమైందని మోదీ ఇచ్చారు. అలాగే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ దుష్ట రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇక జూలై 8న బీజేపీ నేతలు సభను ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రధానంగా ప్రధాని మోదీ సభకు రానున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే పోయినసారి మోదీ ప్రజలను ఉద్దేశించి భోపాల్లో ప్రధానంగా అధికార పక్షాలని అలాగే తెలంగాణ రాజకీయాల గురించి ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అవినీతి స్కామ్లు జరుగుతున్నాయి, కుటుంబ పాలన కావాలనుకుంటే మీరు ప్రతిపక్షాలకు ఓటేయండి, లేదు అవినీతి రహిత పాలన కావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే కేసీఆర్ ఉద్దేశించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ లో ఆవిడ గురించి పేరు వచ్చింది, అలాగే వాటిని ఇండైరెక్ట్ గా ఆయన ప్రస్తావించినట్టు జరిగింది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు సభకి రానున్న నేపథ్యంలో అది కూడా ఆ సభ 15 లక్షల మంది హాజరవుతారంటూ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఇదే వ్యాఖ్యానించారు. 15 లక్షల మంది మా సభకి హాజరవుతారు అని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏ వ్యాఖ్యలు చేస్తారు? ఇప్పుడు ప్రధాని మోదీ డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తారా, ఆయన చేసిన అవినీతిపై మాట్లాడతారా, మరి ఏం జరుగుద్ది అనేది మనం జూలై 8న తెలుస్తుంది. బీజేపీ ఎవరిని టార్గెట్ చేయబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ తోనే బీజేపీకి పోటీ. అయితే కవిత అలాగే కేసీఆర్ కుటుంబంపై ఘాటుగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అలాగే మన నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో క్లియర్ గా ఒకటి ఇచ్చారు. రాష్ట్రానికో నీతి, దగా కాంగ్రెస్ రీతి. మనం గత 3 పేపర్లో చూసుకున్నట్టయితే నిన్న జరిగిన సభ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. చూస్తే ఈ పేపర్లో ఆ రాష్ట్రాల్లో 4,000 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కొన్ని రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు కూడా ఏంటో చెప్తాను. రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తెలంగాణకి మిగతా రాష్ట్రాలకి అంత వ్యత్యాసం? అంటే ఎన్నికల సందర్భంగా మీరు ఏమైనా చెప్తారా అంటూ ఇక్కడ ప్రచురించడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే ప్రతి ఎన్నికకు ఒక రీతి, రాష్ట్రానికో నీతి. ఇది కాంగ్రెస్ కుటీల విధానం. మాట మీద నిలబడిన నైజం. అధికార దాహంతో అడ్డగోలు హామీలు ఇవ్వడం, ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందుకు కర్ణాటకలో అన్న భాగ్య పథకమే పరమ నిదర్శనం. ఇక ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తానని ఆశ చూపి ఓట్లు వేయించుకొని అందలం ఎక్కి ఇప్పుడు బీఆర్ఎస్ బియ్యం లేవంటూ తప్పించుకున్నది. ఇక తాజాగా ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అలాంటి హామీయే మరొకటి ఇచ్చారు. అదే చేయూత పథకం. ఇక తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అయితే మరి ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణలో మాత్రమే ఇస్తామని ప్రకటించడం వెనుక ఆ పార్టీ లక్ష్యం ఏమిటి అని నెటిజన్లు, రాజకీయ ఉద్దండులు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. చూస్తున్నట్టయితే రాష్ట్రానికి నీతి అని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటప్పుడు ఆ రాష్ట్రాలకు ఎందుకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక పథకం చెప్పింది, భాగ్య పథకం అంటుంది. బియ్యం మేము అందరికీ ఉచితంగా ఇస్తాము, తక్కువలో ఇస్తామని చెప్పి ఇప్పుడేమో బియ్యం లేవు అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ మొండి చేయి చూపింది. అలాగే ఇప్పుడు చేయూత పథకం అంటూ తెలంగాణలో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ఎంతవరకు నిజం? మరి అలాగే చేయూత పథకం తెలంగాణలో అమలు చేసేటట్టయితే మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదు అని రాజకీయ ఉద్దండులు అలాగే
ప్రముఖంగా నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. ఎందుకు 3 రాష్ట్రాలకు ఒక నీతి, కొత్తగా వచ్చే అసెంబ్లీ ఏదైతే ఎన్నికలు రానున్న దానికి ఒక నీతి ఎందుకు జరుగుతుంది? 3 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఎందుకు దీన్ని ప్రస్తావించలేదు, ఎందుకు ఈ పథకాన్ని చేయూత పథకాన్ని అమలు చేయలేదని చెప్పి ప్రధానంగా నెటిజన్లు ఉద్దండులు అంటే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు 3 రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు దాకా? పైగా కర్ణాటకలో ఒక హామీ ఇచ్చింది, ఏమనంటే భాగ్య పథకం, బియ్యం మేము తక్కువకి ఇస్తాము, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పుడేమో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొండి చేయి చూపిస్తుంది, బియ్యం లేవు, రాష్ట్రానికి సరిపడా బియ్యం లేవు అని చెప్పి మొండి చేయి చూపించడం జరిగింది. ఇక ప్రతి రాష్ట్రానికి ఒక నీత, ఇలాగే కాంగ్రెస్ ప్రతిసారి అబద్ధాలు చెప్తూ ఉంటుంది, ఇది దశాబ్దాలుగా చూస్తున్నాం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురమైంది. మనం తర్వాత చూసుకున్నట్లయితే కరువుపై జాగ్రత్త, ప్రధానంగా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయండి, రాష్ట్రంలో తాగు సాగునీటికి లోటు రానివ్వద్దు, చుక్క ఒడిసిపట్టి జనం చెంతకు చేర్చాలి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టింది. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, రిజర్వేయర్లో సరిపడా నీరుండాలి, ప్రాణహిత నీటిని ఒడిసిపట్టండి, మిడ్ మానేరుకు రోజు టీఎంసీ నీరు లక్ష్మీ బారాజ్ నుంచి తరలించాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, తాగు సాగునీటిపై ఉన్నత స్థాయి సమీక్ష. ఏదైతే వర్షాకాల ప్రభావంతో మనం చూసుకున్నట్టే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు. ఇక కాళేశ్వరం సహా గోదావరి, కృష్ణా నదుల మీద ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ రిజర్వాయర్లో సరిపడా నీటిని యుద్ధ ప్రతిపాదన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న సమీక్ష సచివాలయంలో ఆదివారం ఇరిగేషన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా దీంట్లో ప్రస్తావించింది ఏంటంటే దేశమంతటా కరువు ప్రభావాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం నీటిని ఒడిసి పట్టాలి, నీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రతిరోజు నీటిని విడుదల చేయండి, అలాగే ఎటువంటి కరువు కాలం లేకుండా మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ నిన్న కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు ఇరిగేషన్ అధికారులకు. ప్రధానంగా ఇవి అప్డేట్స్. అయితే మనం చూసుకున్నట్టయితే ప్రధాన అంశాలు ఈరోజు పేపర్లలో కాంగ్రెస్, అలాగే నిన్న జరిగిన సభ, అలాగే బీజేపీ జూలై 8న 15 లక్షల మంది ప్రజలతో సభ నిర్వహిస్తామంటుంది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి చెప్పండి, నిన్న కాంగ్రెస్ సభ నిర్వహించింది, ధూమ్ధామ్గా ప్రజలు కూడా ఎన్ని అడ్డంకులు వేసినా ప్రజలు వచ్చారు అంటూ కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు. అలాగే ప్రధానంగా వీటిలో ప్రస్తావించింది ఏంటంటే ప్రభుత్వం అవినీతి చేస్తుంది, ఎన్నో లక్షల కోట్లు దోపిడీ చేసింది, అలాగే చూసుకున్నట్టయితే ధర్నీలో కూడా కొన్ని కోట్ల విలువ చేసే స్థలాల్ని ఆక్రమించింది అని చెప్పి ప్రధానంగా వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ బి టీమ్ గా బీఆర్ఎస్ ని అభివర్ణించారు. దీనిపై మీరు ఏమంటారు? రాహుల్ గాంధీ ఖమ్మం సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అని చెప్పొచ్చు. మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు మాలో విభేదాలు లేవు, మేము ఐక్యతగా ఉన్నాము, ఐక్యంగా ఉన్నాము, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా లక్ష్యం, అందుకోసం మేము సమిష్టిగా పనిచేస్తున్నాము, మీరు కూడా మాతో కలిసి రండి, మాకు సహకరించండి, ఈ దుష్ట పరిపాలనను అంతమొందించి మంచి పాలన తీసుకొద్దాము, ప్రజారంజక పాలన మనం తీసుకొద్దామని చెప్పేసి వారు ఈ వేదిక ద్వారా చెప్పిందని మనం స్పష్టంగా ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తుంటే ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. బహుశా మనకు గుర్తున్నంత వరకు అయితే అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే అవకాశం ఉంది, విమర్శించే అవకాశం ఉంది, దానికి ప్రతి విమర్శలు చేసే అవకాశం ఉంది, అన్ని చేసుకోవచ్చు, బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, నిబంధనల మేరకు ఏమైనా చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా నిబంధనల మేరకు అక్కడ బహిరంగ సభ నిర్వహించాలని సిద్ధమైంది, ఏర్పాటు చేసుకున్నాం, భారీగా చేసుకున్నాడు. ఆ సభ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్న విషయం తర్వాత, కానీ ఆ సభను జరగకుండా మొదటి నుంచి ఆటంకాలు పెట్టడము, వాహనాలు రాకుండా అడ్డుకోవడము, బారికేడ్లు పెట్టి ఆపేయడము, వెళ్ళే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడము, మీరు వెళ్తే సంక్షేమ పథకాలు రావని చెప్పడము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేయడము అనేది అధికార దుర్వినియోగము ఎంత జరుగుతుందనేది ఇది ఒక తాజా ఉదాహరణ. రాష్ట్రం పోలీసు శాఖ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చట్టానికి లోబడి చట్టం పరిధిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అధికార పార్టీకి దాసులం మేము, మాకు ప్రజలు పట్టలేదు, మాకేం పట్టలేదు, మాకు
ప్రజాపాత్ర ఉంటే చాలు, మా ఇష్టం ఉన్న పోషన్ చేసేసి, మా ఇష్టం ఉన్న తినచ్చు, మా ఇష్టం చేయొచ్చు అనే విధంగా నిన్న వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. జరిగింది కూడా అదే వాస్తవానికి. కాంగ్రెస్ పార్టీ సభను విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. జనరల్గా ఆర్టీసీ వాళ్ళు మనకు అక్కడక్కడ బస్టాండ్లో కానీ అక్కడ పోస్టర్స్ తాను ప్రచారం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎండి గారు కూడా కొన్ని నీతి వ్యాఖ్యలు చెప్తూ కొన్ని చెప్తా ఉంటారు. మొత్తం ఏది ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కానీ చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏమని, ఆర్టీసీని సహకరించండి, ఆర్టీసీకి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం, ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు సహకరిస్తేనే ఆర్టీసీ బాగుపడుతుంది. ఆర్టీసీకి 1500 బస్సులు మాకు ఇవ్వమని చెప్పేసి ఆర్టీసీకి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఆర్జీ పెట్టుకున్నారు. ఇస్తామని చెప్పారు. దానికి 1,90,00,000 అవుతుంది అన్నారు. ఆ కట్టడానికి ఆ అమౌంట్ కట్టి చలాన్లు డీడీలు తీసుకుని డిపోలకు వెళ్తే బస్సులు లేవని చెప్తారు. కార్పొరేషన్కు చాలా లాభకరమైనటువంటి అంశం అది. దాంట్లో కార్పొరేషన్కు ఒక 90 లక్షల ఖర్చు అవుతే ₹1,00,00,000 మిగిలే అవకాశం ఉంది. అయినా కానీ అంటే బస్సులు ఇస్తే ప్రజలు వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎలా ఉందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది. కాబట్టి ఇవ్వకుండా ఆపాలనుకున్నారు. పోనీ ప్రైవేట్ వాహనాలు కామంటే దానికి చేశారు. ఇది ఒక ఎత్తు. ఇంత చేసినా అయితే కృష్ణమూర్తి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రధానంగా ఒక విమర్శ చేయడం మొదలుపెట్టింది. బీజేపీకి బి టీం బీఆర్ఎస్ ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే బీజేపీకి బి టీం బీఆర్ఎస్? అలా అనుకుంటే మరి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఒక ఘాటుగా కూడా సమీకరణలు, రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వాళ్ళు కూడా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అది ఎంతవరకు నిజం? కొద్ది రోజులుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మన సీఎం కేసీఆర్ గారు నిర్వహించిన నాగర్ కర్నూలు సభ కానీ, నిర్మల్ సభ కానీ, మిగతా చోట్ల నిర్వహించిన సభ కానీ, వనపర్తి సభ కానీ, అంటే కలెక్టరేట్లు, సమీకృత కలెక్టరేట్ల భవనాలను ప్రారంభోత్సవం చేస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అనేక జిల్లాలలో వారు సమావేశం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడారు. ఆ సభలలో ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించి ఒక చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. మీరు అంతకన్నా ముందు అంటే దశాబ్ది ఉత్సవాల కన్నా ముందు అనేక సభలలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ సభలు మీరు పరిశీలించండి. పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వము అని నోటికి ఎంత వస్తుంటే దూషణలే, విమర్శలు అవుతాయి, ఇట్లే ఒక రకంగా చెప్పాలంటే అవి ఒక బూతులే, సన్నాసులు, దద్దమ్మలు, ఇంకేమో మనం కూడా మాట్లాడు తక్కువే మనకు వస్తున్నాయి కూడా. ఎందుకంటే మన పెద్ద మనిషి నేర్పిస్తుంది కదా, మనం నేర్చుకుంటున్నాం. ఇట్లా మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ మీద పడ్డారు. ధరణిని కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ టార్గెట్ చేస్తా ఉన్నారు. అవును, ధరణి ద్వారా నాకు ఇబ్బందులు లేవా? ధరణి ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవట్లేదా? ఆ విషయమే మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అది వదిలేశారు. నిన్న రాహుల్ గాంధీ 4,000 చేయూత పథకం కింద 4,000 ఇస్తా అని చెప్పారు. మొన్న 3 రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఏమని? 200 ఇవ్వని ₹200 ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీకు అదే వస్తుంది, మేము 2,000 ఇస్తున్నామని చెప్పారు. తప్పేముంది దాంట్లో? రాహుల్ గాంధీ చెప్పడంలో ₹4,000 ఇస్తా అంటే దానికి తప్పులేదు కదా. వీళ్ళు విమర్శించే వెంటనే మీరు అధికారంలోకి వచ్చినాక ఇవ్వకపోతే అప్పుడు నిలయండి కాంగ్రెస్ పార్టీని. 4,000 ఇస్తాను ఇవ్వలేదని. వీళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? అందరికీ అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇచ్చిరా? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చారా? దళితకు 3 ఎకరాలు ఇచ్చిరా? వీళ్ళు ఇవ్వలే కదా. మరి దీని మీద మాట్లాడరు ఎందుకు? అంత ఉలికిపాటు. ఆయన వచ్చి ప్రకటన చేసిపోయిండు, ఆ వెంటనే ఉలికిపాటు ఎందుకు? అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొన్న కర్ణాటకలో కూడా ఒక పథకం మేము అమలు చేస్తాం, ఏదైతే భాగ్య పథకం అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది. ఆ పథకంలో ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామంది. ఇప్పుడేమో బియ్యం లేవంటూ మొండి చేయి చూపిస్తుంది. ఈ కారణంగానే ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ చేయూత పథకం ఇచ్చినా అని చెప్పి ఆశ చూపించి ఓట్లు ఇచ్చుకుంటారు తప్ప ఇవ్వరు అంటూ, అలాగే ప్రతిపక్షాలు, దాంతోపాటు నెటిజన్లు, రాజకీయ ఉద్దండులు కూడా అంటున్నారు. నిజంగా అంటే
ముందు కర్ణాటకలో ఇస్తామని చెప్పి ఇప్పటికీ అధికారంలోకి వచ్చింది, ఇవ్వట్లేదు. మళ్ళీ తెలంగాణలో అదే రిపీట్ అవుతుందని చెప్పి జనాలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రముఖంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కర్ణాటకలో ఇస్తామని చెప్పారు. కొంత అంటే వచ్చి నెల కూడా కాలేదు అక్కడ ప్రభుత్వం, కర్ణాటక. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అమలు చేసిరు కదా. అమలు చేసినప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజా రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించాలి కదా, 1 by 1 చేస్తారు కదా వెంటనే. అంటే ఇప్పుడు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తామని చెప్పారు. విద్యుత్ ఇవ్వడానికి సిద్ధమైంది కదా. వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ప్రజలు కూడా మేము గతంలో కట్టిన ఏ బిల్లు చెల్లించాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. కొంత స్టార్టింగ్లో కొంత ట్రబుల్ ఉంటుంది, స్టార్టింగ్ ట్రబుల్, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కొంత దాంట్లో పథకాన్ని అమలు చేసినప్పుడు వచ్చేటువంటి సాధక బాధకాల మీదుగా కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అధ్యయనం చేసిన తర్వాత దాన్ని అమలు తీరును అనేది కొంత పరిశీలించి దాన్ని ముందుకు తీసుకొస్తాం. అది కూడా దశల వారీగా అమలు చేస్తారు. దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు తీసుకొచ్చారు. ఏకాఏకని అందరికి ఇచ్చేసిరా, రాష్ట్రం దళిత బంధుకు వచ్చేసిందా? దాదాపు 1.5 ఏడాదిన్నర దళిత బంధు అమల్లోకి వచ్చి వీళ్ళు చేశారా? ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో హరీష్ రావు అండ్ కంపెనీ ఏమైనా చేశారా? వీళ్ళు చేస్తే కదా మాట్లాడేందుకు. కాళేశ్వరం అవినీతి జరగలేదు అంటున్నారు. అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్తో పాటు కాళేశ్వరం నిర్మాణ పనులకు సంబంధించిన ఫైళ్ళన్నీ బహిర్గతం చేయమని చెప్తా ఉన్నారు. శ్వేతపత్రం ఇవ్వమని చెప్పేసి గతంలో కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు అడిగాయి. అనేక సందర్భాల్లో అనేక వేదికల నుంచి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి, నిలదీశాయి. ఈ హరీష్ రావు మనం స్పందించడా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు దాని మీద మాట్లాడరు. రాష్ట్రంలో ఆరోగ్యం బాగుంది, అంతా అద్భుతంగా ఉంది అంటాడు. ఒక్కసారి ఉస్మానియా పోయి చూడమనండి ఆయన చేయాల్సిన పని చేయకుండా ఏదో పేపర్లలో రావాలి వరకు పేపర్ ఉన్నది నమస్తే తెలంగాణ, దాంతో వాళ్ళు రాసుకుంటారు, సరిపోతుంది అనుకుంటారు. అది కాదు కదా. ప్రజలకు మనమేం చేస్తున్నాము, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, మనం ఎన్నికల సందర్భం కానీ ఉద్యోగం సందర్భంగా మన ప్రజలకు ఏం చెప్పాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, అసలు ప్రజలు మన గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమనుకుంటున్నారు, ఏం చర్చకు ప్రజల్లో మన గురించి ఏం చర్చ జరుగుతుంది అన్న విషయంలో వీళ్ళు అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ సభ పెడితే దాన్ని జరగనీయము, ప్రధానమంత్రి మోడీ వస్తే ఆయనకు విమర్శిస్తాము. ప్రధానమంత్రి మోడీ గురించి కూడా కేటీఆర్ ముందు క్షమాపణ చెప్పిరా అంటాడు. ముందు ఈయన ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి కేటీఆర్? ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామని చెప్పి బీజేపీ కూడా వ్యాఖ్యానించింది. అలాగే జూలై 8న 15 లక్షల మందితో మేము సభను నిర్వహిస్తాం, ఆ సభకి మోదీ వస్తారన్నారు. మనం చూస్తే భూపాల్లో కూడా బీజేపీ కుటుంబ పాలనకి, అదే కుటుంబ రాజకీయాలకి ఉద్దేశించి ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో సభ పెట్టనున్నారు, దాంట్లో మోదీ మాట్లాడున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా? అలాగే ప్రధానంగా ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో అవినీతి అనేది ప్రధానంగా ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నారో దానిపై మాట్లాడతారంటారా? అయితే ఏ అంశాలపై మాట్లాడే అవకాశం కూడా ఉందంటారు? అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి ఒక అధికారిక పర్యటన నేపథ్యంలో ఆయన కొన్ని పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తూ ఉన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు రైల్వే కోచ్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీని కూడా అక్కడ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ శంకుస్థాపన చేసేందుకు వారు వస్తూ ఉన్నారు కాబట్టి అది అధికారిక కార్యక్రమం. అంటే ప్రధానమంత్రి రాకను నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఆయనకు పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు అక్కడ పిఎంఓ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభలో అంటే గతంలో మనం ఇక్కడ వందే భారత్ రైలు ఇనాగ్రేషన్ కానీ మిగతా 11,000 కోట్ల రూపాయల పలు అనేక పనులను ప్రధానమంత్రి ఇక్కడనే వర్చువల్ ద్వారా ప్రారంభించారు, హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. ఆ నేపథ్యంలో ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడు కూడా ప్రధానమంత్రి అవినీతి మీదే మనం మాట్లాడారు. మొన్న కూడా భోపాల్లో జరిగినటువంటి పోలింగ్ బూత్ వాళ్ళ ఏజెంట్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు దానికి సంబంధించిన సమావేశంలో కూడా ప్రధానమంత్రి ప్రధానంగా నేను అవినీతిని సహించను,
అవినీతి ఎవరు చేసినా వాళ్ళ అంచుడమే నా లక్ష్యం. వీరందరూ కలిసి నా మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ నేను వెనక్కు వెళ్ళను. ఖచ్చితంగా దేశంలో అవినీతి రహిత పాలన తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నం చేశాను, శ్రద్ధగా కృషి చేస్తాను. దేశంలోని ఏవైతే విపక్షాల పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ వారసత్వ పార్టీలే అని అనేక పార్టీల పేరు, ఎన్సీపీతో సహా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ పార్టీల పేరు తీసుకున్నారు వాళ్ళు. అయితే ఆ సందర్భంగానే అంటే బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కవిత అవినీతిని తిరమరుగు చేయాలి అంటే కేసీఆర్ ఓటేయండి. ప్రజల కోసం ప్రజారంజక పాలన, అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ ఓటేయండి అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వ్యాఖ్య చేశారు. గతంలో పెరేగ్రంలో వచ్చినప్పుడు అవినీతి పరులు ఎంతవరకు ఉన్నా వాళ్ళని కూకటి వెళ్తూ తొలగిస్తా అని చెప్పారు. కానీ భూపాల్ మీటింగ్ లో మాత్రం అన్ని పార్టీలను ప్రస్తావించిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రస్తావించారు. ఈ జూలై 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేసీఆర్ కుటుంబం గురించి కానీ, కేసీఆర్ కుటుంబం సభ్యులు అవినీతి పాల్పడ్డారని వస్తున్నటువంటి ఆరోపణల అంశంలో కానీ, కేసీఆర్ కుటుంబం గడిచిన 9 సంవత్సరాలుగా తెలంగాణ దోచుకుంది అన్న చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతున్న నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అక్కడ జరిగింది. ఇక్కడ అంటే రేపు జరిగేటువంటి సభలో కూడా ఈ అంశాలను అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా అదే వర్డ్స్ వాడతారా అంటే వాడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మరోసారి ఆయన ఎక్కడ పోయినా అవినీతి, భ్రష్టాచారాలు వీటికి సంబంధించి మాట్లాడుతున్నారు. వేరే అంటే అభివృద్ధి, నేనేమో దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారతదేశాన్ని నిలపాలని చెప్పేసి నేను కృషి చేస్తూ ఉంటే, అవినీతికి ఆనవాలుగా ఉన్నటువంటి కొన్ని కుటుంబ పార్టీ తన పైన దుమ్మెత్తి పోస్తా ఉన్నాయని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అనేక సభల్లో ఆవేదన వ్యక్తం చేశారు. రేపు వరంగల్లో జరిగే సభలు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆరోపణలు కాదు, ఆయన చేసేటువంటి పనులు కూడా ఆ రకంగా ఉన్నాయి. మనం రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాల అగ్రనేతలు అక్కడ పాల్గొన్నారు. కానీ ఏ అగ్రనేతలు అమెరికా అధ్యక్షుడికి, రష్యా అధ్యక్షుడికి దక్కని గౌరవము మన ప్రధానమంత్రి దక్కింది. అది ఆయన దక్కిన గౌరవం మన దేశానికి, మన దేశ ప్రజలకు దక్కిందనేది గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు పదే చెప్తా ఉన్నారు. మరోవైపు నిన్న ఖమ్మం సభకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధరణి గురించి మాట్లాడింది, రాహుల్ గాంధీ ధరణి గురించి మాట్లాడారో, మిగతా అవినీతి గురించి మాట్లాడారో, వాటన్నింటి మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ధరణి రద్దు చేయడంతో పాటు కాళేశ్వరం అవినీతి కానీ మిగతా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేసిందో వాటన్నింటిని వెలికి తీసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంది. అయితే ఖమ్మంలో జరిగిన సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం పెరిగిందని చెప్పచ్చు. వాస్తవానికి కర్ణాటక ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొంత నిస్తేజం ఉండే, కొంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూర్చో కొంత అనైక్యత అనేది కొంత తగ్గినప్పటికీ కొంత కనిపించింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యతా రాగాన్ని ఆలపించారు. నిన్న కూడా ఇక్కడ ఎవరిని చేయకుండా అందరూ సమిష్టిగా ఇది నా ఇంటి కార్యక్రమం, ఇది నా పార్టీ కార్యక్రమం, ఇది నా సొంత కార్యక్రమం అన్నట్టుగా వాళ్ళు చేశారు. కాబట్టి అక్కడ ఐక్యత అనేది కనబడింది. ఎవరికి వారుగా జన సమీకరణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ ఉంది. వాస్తవానికి గతంలో ఖమ్మంలో కేసీఆర్ నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ సభను అక్కడ బహిరంగ సభ పెట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా ఖమ్మంలో బహిరంగ సభ పెట్టారు.
అక్కడ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పంజాబ్ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు వచ్చారు. కొంతమంది నేతలు కూడా విపక్షాలు నేతలు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా జన సమీకరణ ఈ స్థాయిలో జరగలేదని చెప్పేసి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జోరుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. అసలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే గతంలో కేసీఆర్ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏదైతే సభ నిర్వహించారో ఆ సభను తలపించే విధంగా మేము ఈ సభ నిర్వహించబోతున్నాం, జన సమీకరణ అంతకు రెట్టింపు ఉండబోతుంది అని చెప్పారు. ఆ రకంగా సక్సెస్ అయ్యారు. అంటే ఈ సక్సెస్ కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్టప్ వచ్చిందని చెప్పచ్చు. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. సభ సక్సెస్ కావడం అనేది సాధారణ విషయం కాదు. అంటే అంత భారీ ఎత్తులో సభ నిర్వహించడం, అంత భారీ ఎత్తులో జనాన్ని సమీకరించడం, వచ్చిన జనం కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ ఇవ్వడం, అంటే నేతల ప్రసంగాలకు కూడా వచ్చామా వెళ్ళామని కాకుండా రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. స్పందన నేతలు ప్రసంగాలు చేసినప్పుడు స్పందన కూడా భారీగా ఉంది. కాబట్టి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్టప్ అని చెప్పచ్చు. ముఖ్యంగా చేయూత కార్యక్రమం కింద 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇట్లా అంటే ఈ ఎవరైతే ఇస్తామని 2,000 రూపాయల పెన్షన్ వర్తింపజేస్తున్నారో 4,000 ఇస్తామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్లస్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. మొన్న హైదరాబాద్ అన్నట్టు నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఈ రకం అంటే అయితే మనం చూసుకున్నట్టయితే ఖమ్మం సభకు అడుగడుగున బీఆర్ఎస్ అవరోధాలు సృష్టించింది. అంటే ఎవరైతే సభకు రానున్నారో జనాల్ని ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ విధంగా చూస్తే వాళ్ళ మీద ఒక నెగిటివ్, అంటే ఏదైతే అధికార పార్టీ మీద ప్రజల్లో ఒక నెగిటివ్ పడే అవకాశం ఉంది. అలాగే దీన్ని అవకాశంగా మలుచుకొని ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఒక్కటమ్మా ఎట్లా ఉంటుందంటే ఒక బహిరంగ సభ జరుగుతుంది, ఒక మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, శుభకార్యం జరిగినప్పుడు మీరు మీకు ఇష్టం లేకపోవచ్చు. నేను శుభకార్యం జరుపుకోవడం మీకు ఇష్టం లేకపోవచ్చు. మా ఇంట్లో శుభకార్యం జరగడం మీకు ఇష్టం లేకపోవచ్చు. మీరు ఆటంకాలు కల్పించొద్దు. మీరు రాకండి, శుభకార్యాన్ని మీరు రాకండి, కానీ మీరు ఆటంకాలు కల్పించండి. కార్యాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయకూడదు. అది తప్పంటాను నేను. కారణం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఒక బహిరంగ సభ నిర్వహించుకుంటున్నారు. దాంట్లో పార్టీ శ్రేణులను అందరినీ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసింది. కొత్త వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కొంత ప్రయత్నాలు జరిగినాయి, సక్సెస్ అయ్యారు. ఆ నేపథ్యంలో బహిరంగ సభ పెట్టకుండా అని ఖమ్మం పట్టణంలో వాటర్ ఇవ్వమంటే ఎట్లా సార్? రెండు రోజులుగా వాటర్ ఇవ్వకుండా కరెక్ట్గా రాహుల్ గాంధీ సభ ప్రారంభమయ్యే సమయంలో వాటర్ వదులుతామని అక్కడ మేయరు, అధికార పార్టీ మేయర్ ప్రకటించారు. అది వాళ్ళకు మహిళలతో వ్యతిరేకత ఏర్పడదా? దీంతో ఏమవుతుందంటే ఎవరైతే ఇళ్లలో ఉండి టీవీల ముందు చూస్తాము, ఇళ్లలో ఉండి చూద్దాము, మన వ్యాపార కేంద్రాల్లో మనమే ఉండి చూద్దాము, టీవీలలో ఫోన్లలో అని అనుకున్నారో వారందరూ కూడా అక్కడికి వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. ఆ రకంగానే వచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని భూమనంగా అని చెప్పచ్చు. తనకు తానుగా తిప్పుకొట్టున్నది ప్రభుత్వం ఈ చర్యలతో. ఖమ్మంలో మారుమూల ప్రాంతాల్లో పోలీసులు చెట్ల కింద ఉండి బైక్ల మీద వచ్చే వాళ్ళని తీసుకొని నీకు అవి లేవు, నీకు ఇవి లేవు రోజు చేస్తున్నావు తనిఖీలు. రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. ఆయన తన పూర్తి స్థాయిలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు రవాణా శాఖ ద్వారా. ఖచ్చితంగా చెప్పొచ్చు, రవాణా శాఖను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. రవాణా శాఖ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి చేయకుండా వారం రోజులుగా కేవలం ఖమ్మం సభను విఫలం చేసిన ఏం చేయాలి అని రవాణా శాఖ ఉన్నతాధికార యంత్రాంగాన్ని అంతా ఖమ్మంలో నింపారు. అవసరమా ఇంత చేయాల్సిన అవసరము? ఇంత కక్ష సాధింపుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు కదా. ఎవరైనా సరే సభ నిర్వహించుకునే తప్పేం లేదు. ఆ సభలో మీకు నచ్చని అంశాల మీద మీరు స్పందించండి, మీరు దాన్ని విమర్శించండి, మీరు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను, వాళ్ళు చేసిన ప్రసంగాలు తప్పండి. అది ప్రజాస్వామ్యంలో మంచి పోకడలు.
కానీ ఇదేంటండి, అధికారం ఉంది కదా అని మేము దుర్వినియోగం చేస్తాము, పోలీస్ శాఖను మేము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తాము, మేము పోలీస్ భద్రతను ఇవ్వము, మేము పోలీసును వాడుకోకుండా మా తాబేదారులుగా మేము చేసుకుంటాము. ఇదా ఇది ఇది సభ నిర్వహణ అని ఎట్లా అంటారు? దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించని ఎట్లా చెప్పగలరు? అది కూడా ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ నిర్వహించారు కాబట్టి దానికి అక్కడ ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇక్కడ ఏదో ఒక గ్రౌండ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖమ్మంలో రాష్ట్ర ప్రభుత్వం సభకు అనుమతించేదే కాదు. కాకపోతే అక్కడ లక్కీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు వ్యక్తుల స్థలం దొరికింది. అలా 140 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులని అంటున్నారు. కాబట్టి అక్కడ ఆ సభ నిర్వహించింది కాబట్టి వాళ్ళకి సక్సెస్ అయింది. లేదంటే పూర్తి స్థాయిలో చూసినా అసలు సభను జరగకుండా చేసేవారు. ఇది కరెక్ట్ కాదని నేను అంటాను. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమన్ న్యూస్.